దీన్ని బస్సు బాడీ మీదకి తీసుకెళ్తున్నారు కానీ ఆ బండి నడిపినోడి బాడీ మీదకి తీసుకెళ్ళట్ల. మందు కొట్టకపోతే ఇంత ఫీర్ ఉండదు బయటికి తీసుకురాలేకపోతే కనుక. ఇంకోటి రోడ్డు మీద మిగతా వాళ్ళకి కనిపించిన బండి ఇతనికే కనిపించలేదంటే దీనికంటే ముందు ఒక బస్సు సేఫ్టీకి వెళ్ళిపోయింది కదా. ఒకటి కాదు 19 వెహికల్స్ వెళ్ళినాయట, 3-4 బస్సులు వెళ్ళినాయట. వాళ్ళందరూ బైకుని చూశారు, పక్క నుంచి పోయారు. మరి ఒక బండి మాత్రం, ఒక బస్సు మాత్రం ఈ దీన్ని చక్రాన్ని కొట్టిందట. దాంతో ఈ బండి సైడ్ నుంచి వచ్చి మధ్యలోకి వచ్చిందట. అది ఇతను గమనించలేదట. కాబట్టి అదంతా కూడా నమ్మబుల్లా క్రియేటెడా ఇవన్నీ పక్కన పెడితే యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నది స్పష్టంగా కనబడుతుంది. అవును అవును. దీనికి ఇంకా హైవే మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివి ఏమి ఉండవా సార్? రేపు పొద్దున్న ఎవడు ఏంది తీసుకున్నా తాగిన తర్వాత ఏం తీసుకుంటారండి? తాగుబోతుని చూసాక ఇంకేం తీసుకుంటారు? ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి హైవే మీద. ఆటోలు పోకూడదు, దర్జాగా వెళ్తుంటే 7 సీటర్ ఆటోలు, 2 వీలర్ పోకూడదు. దానికి తగినటువంటి మార్గం లేదు. ఈ పక్కన ఉండాలి కదా సబ్బేలు లాంటివి, ఏం లేవు కదా. మూడోది వచ్చేటప్పటికి హైవేల మీదన గేదెలు అట్లాంటివి పోకూడదు, చక్కగా తిరుగుతుంటాయి గేదెలు. కాబట్టి ఇట్లా ఏం చేయలేము అనమాట. ఇంకా రింగ్ రోడ్ మీద పెట్టినట్టు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి ఇక్కడ కూడా. రింగ్ రోడ్ మీద రానివ్వరు, అక్కడైతే స్ట్రిక్ట్ గా ఉంటది. 2 వీలర్స్ 3 వీలర్స్ ఇవన్నీ రానివ్వరు, ఈ వీటి మీదకి మాత్రం వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మెడికల్ కి సంబంధించి PPP విధానం మీద కోర్టు అయితే ఇక మీ